హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొరట్ల పిల్ల తెలంగాణ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మేమైతే ఎలా పూజ చేయబోతున్నాము, తులసి పెళ్ళి ఎలా చేయబోతున్నాము, మా డెకరేషన్స్ ఏంటి, ఏం ప్రసాదం చేయబోతున్నాం అనేది ఈ వీడియో అండి. సో మార్నింగే 3:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచేసి నేను మమ్మీ మమ్మీ అయితే వాకిలి ఊడ్చి వాటర్ అయితే చల్లుతుంది. సో నేనే ముగ్గు వేసేది. నేనే వేసాను ముగ్గు. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. బాగుందా బాగాలేదా అనేది చూసి చెప్పండి. నాకు ముగ్గులు వేయడం అంటే ఇష్టం. సో నేను అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ట్రై కూడా చేస్తాను. సో అలాగే కడపకు కూడా నిన్ననే కలర్ వేసాను. కానీ మనం ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ ఫెస్టివల్ వచ్చినా మనం మళ్ళీ పైనుంచి వెళ్ళి శుద్ధనా లేదంటే పసుపుతో ముగ్గు ఏదో ఒకటి వేస్తాం కదా. సో నేనైతే శుద్ధితో ముగ్గు వేసేసాను. సో మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఈరోజు ప్రసాదం వచ్చేసి మా ఇంట్లో మా మమ్మీ చేయబోతుంది బూరెలు అండ్ సిరా ప్రసాదం. సో పప్పు అయితే ఉడకబెట్టాను. సో దానికోసం పిండి కూడా కలిపి నేను రెడీ చేసి పెట్టేశాను. మా మమ్మీ రాగానే మా మమ్మీ అయితే వచ్చేసింది. సో దేవుడికి దీపాలు ముట్టివ్వడానికి మంచిగా క్లీన్ చేస్తుంది. ఎప్పుడైనా సరే దీపం ముట్టించేటప్పుడు అంట ఫ్రెష్గా మనం వాష్ చేసుకొని మాత్రమే పెట్టాలంట. అదే ఆల్రెడీ అంటే ఒక్కొక్కరు ఉంటారు కదా, సాటర్డే ఫాస్టింగ్ అంటే సాటర్డే క్లీన్ చేసుకుంటారు, మండే ఫాస్టింగ్ అయితే మండే చేసేసుకుంటారు. అట్లా ఉండదంట. డైలీ వాష్ చేసుకొని పెట్టుకుంటేనే అలా పెడితేనే దీపం మంచిదంట. సో నేనైతే అదంతా చేసేలోపు పప్పు అయితే ఉడికింది. మిక్సర్ కూడా చేసేసా నేను. సో మమ్మీ ఒక సైడ్ అయితే ఒక బౌల్లో సిరా వండుతుంది స్వీట్. సో మంచిగా వాటర్ కొంచెం మరిగేటప్పుడు మా మమ్మీ సిరా కొంచెం గోలిచి దాంట్లో వేసేసింది. సో క్లిప్ కొంచెం అటు ఇటు అయింది. ఓకే అండి. అది కొంచెం అయిన తర్వాత దాంట్లో కొంచెం మంచిగా నెయ్యి వేసి గోలిచ్చింది. దాంట్లో కొంచెం ఉడికిన తర్వాత పాలు అయితే దాంట్లో యాడ్ చేసింది మా మమ్మీ. అవును, మీరెన్ని ఐటమ్స్ చేశారు అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే సో పానకం కూడా సైడ్కి అయితే పెట్టేసింది, రెడీ చేస్తుంది. ఆల్రెడీ రెడీ చేసి సైడ్కి పెట్టేసింది. ఈ సిరా ప్రసాదం అయితే అయిపోయిందండి. చాలా బాగుంది. నెయ్యి వేసిన తర్వాత మంచిగా అనిపించింది. ఆ స్మెల్తో ఎప్పుడు తినేయాలి అని అనిపించింది. కానీ తినకూడదు కదా, ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాతనే కదా. సో అలాగే మా మమ్మీ అయితే స్టార్ట్ చేసేసింది బూరెలు చేయడానికి. అవును, ఎంతమందికి బూరెలు అంటే తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మా సైడ్ అయితే బూరెలు అంటారు, మీ సైడ్ ఏమంటారు అనేది నాకు చెప్పండి. అంటే కొన్ని ఊర్లలో కొన్ని రకాలుగా పేర్లు ఉంటాయి కదా, నేమ్స్ ఉంటాయి కదా. సో మా సైడ్ అయితే బూరెలు అంటారు. మమ్మీ బూరెలకి కావాల్సినవి అయితే ఆల్రెడీ చెప్పాను కదా, రెడీ చేసేసింది. అంతలోపు అయితే ఈ సిరా ప్రసాదం కూడా చేసేసింది. కొంచెం వాటర్ లాగా అయింది బూర పప్పు. సో అది కొంచెం ఎనకాలంటే కొంచెం టైం పడుతుంది, ఒక 10 minutes అనేసి సైడ్కి పెట్టేసింది. సో ఈ ప్రాసెస్ అయితే చేస్తుంది. కొంచెం గట్టిగా అయింది, చూసారు కదా ఇప్పుడు. సో మా అమ్మ అయితే స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ అయితే కొంచెం పిండి ముద్ద తీసేసుకొని కొంచెం ముద్దలాగా చేసేసి సో స్టార్ట్ చేసేసింది. మంచిగా చూస్తున్నాను, ఒక సైడ్ పెనం పెట్టేసింది, స్టార్ట్ చేసేసింది. పిండి మంచిగా ఇట్లా రౌండ్గా చేసేసి సో దాంట్లో అయితే పిండి స్వీట్ది అది దాంట్లో పెట్టేసింది. పిండి పానకం అనేది దాంట్లో పెట్టేసింది. మంచిగా దాన్ని క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేసి అవును, చాలా వరకు అంటే బూరెలు చాలా ఇష్టపడతారు కదా. సో ఎలా చేయడానికైతే బద్ధకం ఉంటుంది, చేసి పెడితే చాలు తినేస్తాము. సో నేను అలాంటి క్యాండిడేట్ అండి. చేయడం అస్సలు రాదు, తినమనండి మంచిగా తింటా. సో మా అమ్మ అయితే కవర్ మార్నింగ్ అసలు తీసుకురావడం మర్చిపోయింది.
సో ఇక అప్పుడు మార్నింగ్ 4 అంటే ఎక్కడ షాప్స్ ఓపెన్ కూడా ఉండవు కాబట్టి ఇలా కరీంనగర్ డైరీ కవర్ అయితే అప్పుడు మేము మిల్క్ ప్యాకెట్ వచ్చినుండే. సో మా మమ్మీ మిల్క్ ప్యాకెట్ ఒక బౌల్లో తీసేసుకొని అలా కవర్ని అయితే యూజ్ చేసింది. మేమైతే నాకు తెలిసి 24 ఇయర్స్ వరకు నుంచి చూస్తున్నా నేను. ఈ కరీంనగర్ డైరీ పాలు మాత్రమే మేము వాడతాము. ఏ పాలు యూజ్ చేసినా అంటే వాడినా, ఏ కంపెనీస్ వాడినా అసలు ఎందుకో నచ్చదు. ఈ పాల ప్యాకెటే అలవాటు అయిపోయింది. సో మంచిగా ప్రెస్ చేస్తూ అయితే చేసింది. ఎంత ఫాస్ట్గా మా మమ్మీ చాలా ఫాస్ట్గా ఇట్లా అంటూ తొందరగా చేసేస్తుంది, అవుతుంది. అసలు నాకైతే అసలు ఫస్ట్ ఒకసారి ట్రై చేశాను. ఫస్ట్ది అసలు 3 ఫింగర్స్ అయితే పెయిన్ వచ్చేసింది. అంతా అదే అలవాటైన వాళ్ళకి చేస్తానే మంచిగా, అసలు లేదంటే పెయిన్స్ వస్తాయని అనిపించింది నాకైతే. సో నేను ట్రై చేశాను కానీ మన వల్ల కాదు అనేసి సైడ్కి వచ్చేసా. మళ్ళీ ఏదైనా చిన్న మిస్టేక్ అయినా ఇక మా మమ్మీ నన్ను వేసుకుంటుంది, అందుకే మనకి ఎందుకు అనేసి మా మమ్మీకి ఇచ్చేసి మా మమ్మీ ట్రై చేసి ఇక మా మమ్మీ చేస్తుంది. తొందర అట్లా అంటూనే ఉంటుంది. ఆ ఫింగర్స్ వస్తాయో అయ్యో తెలియదు కానీ, అంటే వాళ్ళకి నేను అడిగా మమ్మీని ఫింగర్స్ వస్తలేదా అని, అంటే అది మాకు అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచో చేస్తాం కదా అని అన్నది. అంతే ఇక మనం కూడా నేర్చుకున్న కొద్దీ మనకు కూడా అలవాటు అయిపోతుంది అనిపించింది అప్పుడు. సో మమ్మీ అయితే ఒక మంచిగా పెనం మీద తీసేసుకొని అటు ఇటు కాల్చుతుంది. కాల్చినప్పుడు నెయ్యి వేస్తారు కదా, ఆ నెయ్యి స్మెల్ అయితే సూపర్ వస్తుంది, అసలు బాగుంది. ఎప్పుడు దేవుడికి పెట్టితే ఎప్పుడు తినాలి అన్నట్టు వెయిట్ చేసాం మేమైతే మా ఇంట్లో. నేను, మా డాడీ, మా తమ్ముడు చాలా వెయిట్ చేసి కూర్చున్నాము. అది ఎప్పుడు ప్రసాదం పెడతారు, ఎప్పుడు తినొచ్చు అనేసి. సో బూరెలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా దాదాపుగా. సో నాకైతే చాలా ఇష్టం బూరెలు. అండ్ అవును, చాలా వరకు ఇలా తీస్తుండగా కట్ అవుతుంది కదా, మా మమ్మీకి అలానే కట్ అయిపోయింది. అంటే ఆఫ్ అట్లా కొంచెం ఇలా కట్ అయిపోయినట్టు వచ్చింది కదా. అసలు ఎప్పుడైనా మా మమ్మీకి ఎప్పుడు రాదు, ఈరోజు ఫాస్ట్గా చేస్తున్నందుకు వచ్చింది. ఏమైంది మమ్మీ అట్లా చేస్తున్నావు అని అంటే, ఈరోజు తొందర అయిపోవాలి అందుకే చిన్నగా అలాగే తొందర అయిపోవడానికి తొందర వేస్తున్నా అని అన్నది. మా మమ్మీ చిన్నగా చేస్తుందని మళ్ళీ అట్లా అనుకోవద్దు, అంత చిన్నగా చేస్తారా బూరెలు అని అనుకుంటారు. సో మా మమ్మీకి ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాం కాబట్టి దేవుడికి ఎన్ని కావాలి అన్నీ మాత్రమే చేయడానికి తొందర ఫాస్ట్గా అయితే చేసేసింది. 5:30 లోపు మనం దీపం పెట్టేయాలి కాబట్టి సో తొందర ఫాస్ట్గా చేసేసింది చిన్నగా. సో ఇంట్లో లోపల దేవుడి దగ్గర పెట్టడానికి అండ్ తులసి అమ్మ దగ్గర కూడా పెట్టడానికి అయితే చేసేసింది. అక్కడ 5 ఇక్కడ 5. సో అన్ని ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. సిరా ప్రసాదం అండ్ బూరెలు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పూజకి అన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నాము. అన్నీ మా మమ్మీ వాష్ చేస్తే నేనే మొత్తము వత్తులు అయితే దాంట్లో పెట్టేశాను మంచిగా. సో అలాగే బొట్టు కూడా అన్నిటికీ అలా డెకరేట్ చేస్తున్నా మంచిగా కనిపించడానికి. నేను ఏదైనా సరే కొంచెం కొత్తగా చేస్తాను. అంటే ఎలా అంటే అట్లా డెకరేట్ చేయడం అంటే నాకు ఇష్టం అన్నట్టు. ఏదన్నా చేయాలన్నప్పుడు మంచిగా డెకరేట్ చేయాలి. ఏదైనా చేస్తున్నామంటే కూడా అది మంచిగా ఒకరికి నచ్చేలాగా డెకరేట్ చేయాలి అని నాకు ఇష్టం. అట్లా అంటే చూడగానే చీబా లేదు అనకూడదు, బాగుంది అనే వర్డ్ రావాలి అనేసి నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అలాగే ఈరోజు నేను తులసి కళ్యాణానికి కూడా మంచి డెకరేట్ చేశాను. ఎలా డెకరేట్ చేశాను అనేది కూడా చూసేయండి, ముందు ఉంది వీడియో. మీరు ఇదంతా కంప్లీట్ చేస్తుంటే మీకు కనిపిస్తుంది. సో ఇంట్లో అయితే దీపాలు అయితే మా మమ్మీ ముట్టించేసింది మంచిగా. ఈరోజు ఎందుకో చాలా కలకలలు ఆడుతుంది, మంచిగా అనిపించింది. అంటే 4:30 అంటే చీకటి ఉంటుంది కదా. సో ఇట్లా లైట్స్ వేయకుండా దీపాలతో వెలుగు
వచ్చింది కాబట్టి మంచిగా కలకలలా అనిపించింది. అన్ని దేవుళ్ళు ఇట్లా మంచిగా కలకలలా ఉన్నట్టు అనిపించింది. సో శివలింగం, మా ఇంట్లో శివలింగం కూడా ఉంది. అంటే చాలా వరకు నేను విన్నాను లింగం అయితే ఇంట్లో పెట్టుకోవద్దు అనేసి, ఒకవేళ ఉన్నా కూడా అభిషేకం చేయాలంట కదా. సో నేను, మా మమ్మ అన్నది, నాకు తెలీదు, అంటే ఎవరో అన్నారంట మమ్మీతో, సో చెప్పింది. నేనే అండి ముట్టించేది. సో తులసి మాతకి అయితే దీపం అయితే పెట్టేశాను. సో ఆ టైంకి వచ్చి 4:30 అవుతుంది. తొందర పెట్టేశాను. అదేంటో ఎలా ఉంది డెకరేషన్ చూడండి, బాగుందా? మొత్తం చూడండి ఎలా ఉందనేది. అస్సలు మిస్ చేయకండి, అస్సలు స్కిప్ కూడా చేయొద్దు, బాగుంటుంది చూడండి. నేనే డెకరేట్ చేశాను. అలాగే కింద డోర్స్ దగ్గర కూడా దీపాలు ముట్టించాలి కదా. సో మార్నింగే ఇక్కడ ఇంట్లో దీపం పెట్టేసి తులసి కోటకి దీపం పెట్టేసి కింద మెయిన్ డోర్ దగ్గర కూడా దీపాలు అయితే పెట్టాను. సో పెట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నా. డోర్ వేసేసామండి. అంటే ఏముండదు కదా ఇప్పుడు. అంటే 4:30 అంటే చీకటి కదా, ఎవరు వచ్చేది తెలియదు. మన బిజీలో మనం ఉంటాం కానీ, కాబట్టి అలా డోర్ అయితే వేసేసుకున్నాం. సో ఇవి పెట్టాలి అన్నాక మళ్ళీ మా డాడీ తొందర వచ్చి అయితే అలా డోర్ అయితే ఓపెన్ చేసిండు. మా డాడీ అండి వీడియో తీసేది. ఇది తులసి కోట ముందు నేనే వేశాను. ఎలా వేశాను డిజైన్ అనేది నాకు చెప్పండి. మంచిగా డెకరేట్ చేశానా, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. అంటే కొంతమంది కొన్ని డిఫరెంట్గా డెకరేట్ చేస్తారు, అండ్ పూజ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మేమైతే మా మమ్మీకి వచ్చినట్టు చేసింది. సో కొంతమంది కొన్ని డిఫరెంట్గా చేస్తారు, మాకు వచ్చినట్టు మేము చేసాము. మళ్ళీ ఇదేంటి ఇలా చేశారు, ఇలా చేయొద్దు, అలా చేయాలి అని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎవరైతే ఎలా చేస్తారో అలానే చేస్తారు కదా. మళ్ళీ కొత్తగా చేంజెస్ అయితే చేయరు కదా. ఎప్పటి నుంచో నానమ్మలు ఎట్లా చేస్తారో అట్లనే చెప్తూ ఉంటే మనం అట్లా ఫాలో అవుతూనే ఉంటుంది. సో మా మమ్మీ అలానే ఫాలో అయింది. సో మా మమ్మీ అలానే చేస్తుంది. సో 5 ఉసిరికాయల పైన సో కొంచెం దూది అయితే పెట్టేసింది, కాటన్ పెట్టేశాను నేనే. అలాగే వత్తులు 365 వత్తులు అయితే అన్నీ దాంట్లో ఒక చిప్ప లాంటిది, ఒక బౌల్ లాంటిది దాంట్లో అయితే పెట్టేసింది ఆయిల్ వేసేసి. సో 365 వత్తులంట కంపల్సరీ కార్తీక పౌర్ణమి రోజు ముట్టించాలంట, వెలిగించాలంట. సో ఎప్పుడైనా మన 365 డేస్ అంటే 1 ఇయర్లో ఎప్పుడైనా దీపాలు ముట్టియలేదనుకోండి, అప్పుడు ఏమవ్వకుండా అంటే ఈ రోజు ముట్టిస్తేనంట ఆ రోజు కూడా ముట్టించినది. అంటే పోయిన ఏ రోజైతే మీరు ముట్టలేరో ఈ రోజు ముట్టిస్తే అది తొలగిపోతుందంట, మనం ముట్టించినట్టు అవుతుందంట ఇక 365 డేస్. సో అందుకే 365 వత్తులు అయితే ముట్టించాలంట. సో నాకు తెలిసింది నేను చెప్తున్నా, ఒకవేళ ఇది తప్పైతే నన్ను అయితే తిట్టుకోవద్దు, ఒకవేళ నాది రాంగ్ అయితే చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా నాకు యూజ్ అవుతుంది కదా వీడియోలో మళ్ళీ నేను చెప్పడానికి. సో అమ్మ అయితే ముట్టించింది వత్తులు. సో ప్రతి దానికైతే 5 ఉసిరికాయల పైన అయితే దూదింది కదా, సో ముట్టిస్తుంది. అవును, ఉసిరికాయల పైన ఎందుకు దూది ముట్టించాలి అనేది నాకు తెలీదు. సో నారాయణమూర్తి అయితే తెలుసు, అంటే ఉసిరికాయ చెట్టు నారాయణమూర్తి కాబట్టి తులసి అమ్మ పక్కన పెడతారనేసి. కానీ అలాగే దీపం ఎందుకు ముట్టిస్తారో నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి. తర్వాత జనరేషన్లో తర్వాత మాకు కూడా యూజ్ అవుతుంది కదా నేర్చుకుంటే. సో మీకు తెలిస్తే చెప్పండి కంపల్సరీ.
సో మాకు వచ్చినట్టయితే మా మమ్మీకి వచ్చినట్టయితే చేస్తుంది పూజ. అసలు అదేంటో ఇట్లా కొంచెం 5 అట్లా అయిందంటే కొంచెం చీకట్లానే ఉంటుంది కదా, ఆ వెలుగుతా ఉంటే చాలా కళ అనిపించింది మా ఇల్లు. అసలు చూడగానే ఇట్లా కలకలలా ఆడుతుంది అని అనిపించింది. నిజంగా ఇట్లా దేవుళ్ళే వచ్చినట్టు అని అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఇట్లా బూస్ బాంబ్స్ వచ్చినాయి, మంచిగా అనిపించింది. పాజిటివ్ వెబ్ అనిపించింది నాకైతే. కొబ్బరికాయ అయితే మా మమ్మీ కొట్టేసి ఒక గ్లాస్లో వాటర్ తీసుకుంటుంది. ఎంత బాగుంది కదా, డెకరేషన్ ఎలా ఉంది, బాగుందా? నేనే అంత డెకరేషన్ చేసింది. సో చెప్పండి ఎలా ఉందో అనేసి, మర్చిపోవద్దు, ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. అలాగే మమ్మీ కొడతా అంటే పైది వచ్చేసింది, మేము పాడైపోయిందేమో అనుకున్నాం. మళ్ళీ కొడితే అర్థమైంది, అప్పుడు మంచిగా బాగా వచ్చింది. అసలు మంచిగా అనిపించింది వైట్గా. అసలు పాడైపోయిందేమో అనుకున్నాం. బాగుంది కదా, ఎంత బాగా వచ్చిందో కొబ్బరి. సో లాస్ట్కి అయితే అలా వచ్చేసింది అవుట్పుట్. ఎంత బాగుందో చెప్పండి. మా డాడీ అంటే ఒక సైడ్ పోయింది, అంటే నార్మల్గా గాలి రాగానే కొంచెం పోయింది. సో మళ్ళీ మా డాడీ ముట్టిస్తున్నాడు. గాలి అంత 5 అయిందంటే కొంచెం వెదర్కి ఎక్కువ గాలి కూడా వస్తుంది కదా, సో హారతి కూడా ఇస్తుంది మా మమ్మీ. సో మీరు కూడా మంచిగా మొక్కుకోండి, మీరు అనుకున్నది కూడా అవ్వాలి అనేసి. మేమైతే హ్యాపీ లైఫ్ రావాలని కోరుకుంటున్నాం. సో దేవుడు ఏం చేస్తాడో మనకు తెలియదు కదా, అంత దేవుని దయ. మనం చేసేది మనం చేసేయాలి. సో మిగతాదంతా ఆ దేవుడే చూసుకుంటాడు కదా. సో ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ హారతి అయితే మా డాడీ ఇస్తున్నాడు. ఇక్కడ కూడా బూరెలు ప్రసాదం పెట్టింది, శిర ప్రసాదం, బూర ప్రసాదాలు అయితే పెట్టేసింది దేవుళ్ళకి. హారతి ఇస్తున్నాడు మా డాడీ. సో మేము కూడా తీసుకున్నాము హారతి, మీరు కూడా తీసుకోండి. ఎంత బాగుందో కదా, ఎలా డెకరేట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. మా మమ్మీ ప్రసాదం పెడుతుంది, తీసుకున్నాను. ప్లీజ్ అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం. బాయ్ గైస్.